నిన్న రాత్రి ఉచ్చపోసుకోవడానికి కూడా తీరిక లేకుండా 40 మంది పోలీసులు కుక్కల్లా సిటీ మొత్తం గాలిస్తూ తిరిగాం. ఏం జరిగింది ఏమైంది అని ఒక్క మాట కూడా అడగలేదు. దెబ్బలు తగిలిన పోలీసులకి కన్ను పోయినా కాలు పోయినా ప్రాణం పోయినా ఏం పోయినా వెంట్రుకతో సమానమని రాత్రి కూర్చున్నావు మనిషి నరసింహం ఎక్కువగా మాట్లాడుతున్నావు. సహాయం పెళ్ళం కిరసనాయలకి రతక ముందే వాసన పసిగట్టి నువ్వు నాకు ఫోన్ చేస్తావు. గొల్లపురం ఏరియాలో బండి ఆగడానికి ముందే పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను పనిచేయకుండా నువ్వు అడ్డుపడతావు. ఏంటయ్యా ఏం జరుగుతుంది ఇక్కడ? ఏ ఊరు మీ అందరిది? ఎవరో మీకు ఉద్యోగాలు ఇచ్చింది? నిన్న నువ్వు డిపార్ట్మెంట్ చేసిన ద్రోహానికి నా ఉద్యోగానికి రాజీనామా చేసి కాకినాడ టౌన్ లో నిన్న పరిగెత్తించి నన్ను రోడ్ల నరికి పారేసావండి. నువ్వు వేసుకున్న యూనిఫాము ఈ సీట్లు మాత్రమే నిన్ను కాపాడుతున్నాయి. మాడతారా చేస్తా. ఏంటయ్యా వాళ్ళని వదిలేయవయ్యా అని అడిగా. నువ్వు నా మాట వినలేదు. ఇప్పుడు ఆ కేడీ నా కొడుకులు స్టేషన్ బద్దలు కొట్టి తప్పించుకుపోయారు. ఇప్పుడు అర్థమైందా అనుభవానికి ఆవేశానికి ఉన్న తేడా ఏంటో?